హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక 2 డేస్ నుంచి హెల్త్ బాగాలేదు నాకే. అందుకే కొంచెం వీడియో లేట్ అయిందనమాట. ఈరోజు మార్నింగే వీడియో పెట్టలేకపోయినాను. సో ఇప్పుడు చేస్తున్నాను. వీడియో కోసమైనా నేను లేచి చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్. నేను షార్ట్ ఫిల్మ్ డైరెక్టరు. ఆల్రెడీ తెలుసు అందరికీ. 16 సినిమాలు తీశాను. కానీ ఇట్స్ మను వ్లాగ్స్ అనే ఒక ఛానల్ ఉండేది నాకి. ఆ ఛానల్ గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాననమాట. ఏ టు జెడ్. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకున్న వాళ్ళు గానీ, లేకపోతే ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్న వాళ్ళైనా గానీ ఈ టిప్స్ ఫాలో కాండి. ఎందుకంటే అట్లాంటి వీడియోస్ పెట్టడం వల్ల మనకి మన యూట్యూబ్ ఛానల్‌కి చాలా దెబ్బ అనమాట. సో, ఇప్పుడు నేను చెప్పబోయేదేంటంటే నాకు ఇంతకుముందు ఈ యూట్యూబ్ ఛానల్ కాక ఇంతకుముందు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండింది. ఇట్స్ మను వ్లాగ్స్ అనే ఛానలు. అది టర్మినేట్ అయిపోయిందనమాట. అంటే ఆ ఛానల్‌ని పూర్తిగా రద్దు చేసేసారు. అది ఎందుకు అంటే నేను ఆల్రెడీ ఆ యూట్యూబ్ ఛానల్‌లో చాలా షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్, ఎక్కువగా నేను కంపోజ్ చేసిన సాంగ్స్ గానీ అన్నీ పెడతా ఉండే. అది చాలా రోజుల నుంచి నాకు కాపీరైట్ క్లెయిమ్ ప్లస్ అట్లా వచ్చేది. కానీ నేను దాన్ని జస్ట్ మన హ్యాపీనెస్ కోసమే కదా! మనం జస్ట్ ఫేమ్ అవ్వడానికే కదా! అనే ఉద్దేశ్యంతో నేను ఆ యూట్యూబ్ ఛానల్‌లో షార్ట్ ఫిల్మ్స్ గానీ, కవర్ సాంగ్స్ గానీ అప్‌లోడ్ చేస్తా ఉండిన్నాను. ఒకరోజు ఏమైందంటే 'గేమ్ చేంజర్' మూవీ రిలీజ్ అయింది. నేను 'రామ్ చరణ్' బిగ్ ఫ్యాను. ఆ మూవీకెళ్ళి నేను ఒక 'ధూప్' సాంగ్ ఉంది. ఆ సాంగ్ వీడియో తీసి నేను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాను. యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వితిన్ సెకండ్‌లోనే నా యూట్యూబ్ ఛానల్ టర్మినేట్ అయిపోయింది. అంటే మనము మ్యూజిక్ అనేది ఒకటుంటది. వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మనం అట్లాంటివి పెట్టాలి. లేకపోతే పెట్టడానికి అట్లాంటి వ్యూస్ కాదనమాట. సో, ఎవ్వరైనా గానీ యూట్యూబ్ ఛానల్‌లో మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక 1 ఇయర్ గానీ, 2 ఇయర్స్ గానీ మామూలుగా మీ ఓన్ వాయిస్‌తో చేసిన వీడియోలు కంటే చేస్తా ఉంటారు. మామూలుగా ఓన్ వాయిస్‌తో. ఆల్రెడీ ఆ వీడియో చేసిన తర్వాత ఒక్కటి ఏదైనా గానీ, అది సాంగ్ గానీ, లేకపోతే ఇంకేదైనా గానీ, మనము ఒక్కటి గానీ పోస్ట్ చేసినామంటే అది కాపీరైట్ క్లెయిమ్ కిందకే తీసుకుంటారు వాళ్ళు. మనం డిలీట్ చేసినా గూడా. సో, అవి ముందే పెట్టొద్దు. ఇంకొకటేంటంటే, మనము వాయిస్ వీడియో చేస్తున్నప్పుడు ఆహ్, బయట ఏదైనా సాంగ్స్ రావడం గానీ, లేకపోతే మనం టీవీ ఆన్ చేసుకున్నప్పుడు ఏదైనా వాయిస్ గానీ, సాంగ్స్ గానీ, మనం వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు మనం యూట్యూబ్‌లో ఆహ్, పెట్టిన తరువాత అది ఖచ్చితంగా కాపీరైట్ క్లెయిమ్ అనేది పడతది. ఆల్రెడీ చాలా సార్లు మీరు గమనించుంటారు. నేను వీడియో చేసేటప్పుడు నా టీవీ ఆఫ్‌లోనే ఉంటది. ఎందుకంటే అట్లా నేను గూడా చాలా సార్లు కాపీరైట్ క్లెయిమ్ పడి అది ఫేస్ చేశాను. ఇప్పుడు నేను డిసైడ్ అయిందేంటంటే, నా యూట్యూబ్ ఛానల్‌లో నాకు వ్యూస్ రాని, రాకపోని, నాకు ఫాలోవర్స్ రాని, రాకపోని, ఆల్రెడీ నాకు ఫాలోవర్స్ 83 మెంబర్స్ అయినారు 3 డేస్‌లోనే. మీకు చాలా ధన్యవాదాలు. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. సో, నేను చెప్పగలిగింది ఏంటంటే, ఎవ్వరైనా గానీ యూట్యూబ్ ఛానల్‌ని మెయింటైన్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎక్కువగా కవర్ సాంగ్స్ కానీ అట్లాంటివి చేసి పెట్టొద్దు. ఇంకొకటొచ్చేసి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడొద్దు. అదే అది మాట్లాడినా గూడా మనకి ఏం కాదు గానీ, మనం కవర్ సాంగ్స్ గానీ, మూవీ సాంగ్స్ గానీ అట్లాంటివి పెట్టొద్దు. పెడితే ఖచ్చితంగా మీరు 2 ఇయర్స్ పడిన కష్టము ఏదైతే ఉంటుందో, ఒకవేళ మీకు 1,00,000 సబ్స్క్రైబర్లు ఉండొచ్చు. అట్లాంటి ఛానల్స్ టర్మినేట్ అయిపోతున్నాయన్నమాట. సో, ఇప్పటి నుంచి ఏదైనా గానీ యూట్యూబ్ అంటేనే రియాలిటీ అండి. క్రియేటివిటీ. క్రియేటివిటీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఒక ఛానల్ పెట్టావు. నువ్వేం చేయడానికి పెట్టావు? నువ్వేం చూపిస్తున్నావు ఆ ఛానల్ అని యూట్యూబ్ మనకి ఒక క్వెషన్ అనేది ఏసారనమాట. సో, నేను ఏ టు జెడ్ యూట్యూబ్‌లో ప్రతి ఒక్కటి సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఆహ్, ఓన్ వాయిస్‌తోనే కంటెంట్ ఇవ్వాలి అనేది నాకు అర్థమైంది. సో, అందుకని నేను ఓన్ వాయిస్ చూజ్ చేసుకున్నాను. నా రియల్ లైఫ్ ఎట్లా ఉంటది? నా నా ఇంట్లో వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటది? అనేది నేను చూజ్ చేసుకొని
చేస్తున్నాననమాట వీడియోస్. అరే కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. అరే అట్లా అని మనం మన టాలెంట్‌ని ఇంకొకటి ఏంటంటే మన టాలెంట్ వాడు బయట పెడతాడు, వీడు బయట పెడతాడు అని అనుకోవడం చాలా రాంగ్ అది. మనకి ఏదైతే టాలెంట్ ఉంటుందో అది మనమే ఖచ్చితంగా బయట పెట్టుకోవాలనమాట. సో వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అయ్యి మనం అట్లా చేయడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు మన టాలెంట్‌ని తొక్కేయడానికే చూస్తారు గానీ మన టాలెంట్‌ని బయటికి అరే! వీడు ఎట్లా ఎదిగిపోతాడో ఏమో అని వాళ్ళకొక భయం ఉంటదనమాట. సో ఎప్పటికైనా గానీ నీ సహాయం కోరి వాడు రావాలి గానీ, వాడి సహాయం కోరి నువ్వు వెళ్ళకూడదు. ఎందుకంటే చాలా నేను ఫేస్ చేశాననమాట. సో ఎవ్వరైనా గానీ మీ టాలెంట్‌ని మీరే బయట పెట్టాలి. అది ఎంత కష్టమైనా గానీ 2 డేసా, 3 డేసా, 1 ఇయరా, 5 ఇయర్సా, 7 ఇయర్సా వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఒకానొక రోజు వస్తది కదా! ఆ రోజు మీకొక టాలెంట్ ఉందని బయట పడతది. ఆ టాలెంట్ వచ్చిన రోజు ఆ టాలెంట్ బయట పడిన రోజు మీరు ఒక లెవెల్‌లో ఉంటారనమాట. అప్పటినుంచి డౌన్ అవ్వడానికి మాత్రం అయితే చూడొద్దు. ఇట్లా స్టెప్ బై స్టెప్ ఎదుగుతా పోతా ఉండాలనమాట. మీరు ఏం చేస్తారో తెలీదు. కానీ మీరు ఒక టాలెంటెడ్ పర్సన్. ఇక్కడ ఎంత చదివినా గూడా ఈ సొసైటీలో కొంచెం గూడా లేదు. ఎంత చదివినా గూడా. కాబట్టి మీ టాలెంట్‌ని మీరే బయట పెట్టుకోవాలి. నేను చెప్పేది అంతే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అసలు నాకు నిలబడేకి కూడా నాకు ఓపిక లేదు. ఏమంటే నా యూట్యూబ్ ఛానల్ టర్మినేట్ అయిపోయింది. కాబట్టి మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మాత్రమే నేను ఈ వీడియో పెడుతున్నాననమాట. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు హెల్త్ కొంచెం బాగయిన తర్వాత మంచి వీడియోస్ మంచి రీల్స్ అట్లాంటివి వస్తాయి. సరే అయితే బాయ్ అండి.